నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ₹43 కోట్ల వ్యయంతో ఆర్మూరు పట్టణంలో త్రాగునీటి విస్తరణ పనులకు శ్రీకారం పనులు పూర్తయితే మరో 20 ఏళ్ల వరకు త్రాగునీటి ఇబ్బందులు ఉండవని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదులు బాన్సువాడ పట్టణంలో కలకలం రేపిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిడ్నాప్ ఘటన వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుని భార్య పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం సైతం అందివ్వాలని సూచన హత్యలకు దారి తీస్తున్న క్షణికావేశ ఘటనలు చిన్నపాటి వివాదంతో రక్తం పంచుకొని పుట్టిన అన్నను హత్య చేసిన తమ్ముడు పోలీసులకు లొంగిపోయిన నిందితుడు ఆర్మూరు పట్టణంలో ₹43 కోట్ల వ్యయంతో త్రాగునీటి విస్తరణ పనులు చేపట్టనున్నామని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు చెప్పారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూరు పట్టణంతో చుట్టుప్రక్కల గ్రామాలకు త్రాగునీటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పట్టణం పరిధిలో త్రాగునీటి విస్తరణ పనుల కోసం ₹43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యేలు మంగళవారం ఆర్మూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి త్రాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్దులగుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డు కాలనీ, దోపిఘాట్ వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి వనరులను పెంపొందించేందుకై అమృత్ పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఆర్మూరు మున్సిపాలిటీకి ₹43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్ లైన్ ఏర్పాటు చేయటం వంటి పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూరు పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. పైప్ లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలెవరూ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని హితో పలికారు. ప్రజోప్రయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని అన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజా గౌడ్ తదితరులు ఉన్నారు.
ఏదైతే కనీస సౌకర్యం లేక నిర్లక్ష్యం చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి సెంట్రల్ ప్రభుత్వాన్ని అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కు బహుశా 43 crores 43 కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కి ఇచ్చారు. దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లను తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజలకు 20 years వరకు 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం. తప్పనిసరిగా కొన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే అది శిథిలగుట్ట మీద ట్యాంక్ చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తూ ఉన్నాయి. 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అమృత డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్కు పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూరులో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూరుని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఇస్తూ ఉన్నాం. లేఅవుట్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి 10%. ఏదైతే 10 acres చేస్తే ఒక 1 acre అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలటానికి, అంటే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు పార్కుల లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్. మీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ 10%లో ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని కోరారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం క్రింద 1,116 రూపాయలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు.
చెక్కులు జారీ చేయడంలో కూడా జాప్యం జరుగుతోందని, అప్పుగా తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదని, అప్లై చేసుకున్న 2 నెలల కాల వ్యవధిలో చెక్కులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం సౌత్ నార్త్ జోన్లకు చెందిన 388 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. सबका मेहरबानी से ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, చెక్కులు తీసుకుంటా ఉన్నారో, దయచేసి ఆ డబ్బుని ఎక్కడ డైవర్ట్ చేయకుండా जो पैसे आ रहा, जो आपके बेटी का शादी हुआ उनके नाम से వాళ్ళ పేరు మీదనా లేకుంటే వాళ్ళ పిల్లల పేరు మీదనా మీరు డిపాజిట్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ కళ్యాణ లక్ష్మి గత 10 సంవత్సరాల క్రితము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఎందుకంటే ఆర్థికంగా పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఆర్థిక భారం తగ్గాలనే ఒక ఆలోచనతోటి ఈ స్కీమ్ ప్రారంభించబడ్డది. చాలా సంతోషము. కానీ ఏదైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత నెలల తరబడి తర్వాత లేదా సంవత్సరం తర్వాత చెక్కులు వస్తూ ఉన్నాయి. చాలా మంది నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, అప్లై చేసుకున్న 2 నెలల లోపలే చెక్కులు రావాలి. ఎందుకంటే ఏడాది తర్వాత వస్తే ఈ ₹1,00,000 మిత్తి ఎంత అయితే సగం మితికే పోతుంది, సగం ఇంట్రెస్ట్కే పోతుంది. कर्जा करे तो वो ब्याज को चले जाता आधा. मैं गवर्नमेंट के नजर उसके దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు मैं पॉलिटिक्स नहीं बात कर रहा हूं भैया, यहाँ पर कांग्रेस गवर्नमेंट इलेक्शन से पहले एक कमिटमेंट दिए, बहुत कमिटमेंट दिए, मगर ये कमिटमेंट बहुत जरूरी है. हम कांग्रेस गवर्नमेंट बनने के बाद अगर बनने तो इलेक्शन से पहले बोले सो बात है. हिंदी కూడా చాలా మందికి అర్థమవుతుంది, మనోళ్ళకు కూడా. మేము గెలిస్తే ఏదైతే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పింది. నేను ఇదే వేదిక మీద రెండోసారి చెక్కుల పంపినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 7-8 నెలలు గడిచింది. మా వాళ్ళు మాట్లాడారు, ఎవరొకరు మాట్లాడితే అంటే నేను విద్యా సంస్థల్లో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, వాటర్ ట్యాంకులు వంటి నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. ఆవరణలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్, పాత టాయిలెట్స్ ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని తొలగింపజేయాలని సూచించారు. లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలి ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించిన కలెక్టర్ తుది దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డ్ చేసి నివేదికలు పంపాలని, దీనివల్ల వెంట బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకువెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. నగరంలోని కంఠేశ్వర్లో గల తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమందించే నిజమైన నివాళి అని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని ఆయన అన్నారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకువెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని ఆయన కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని ఆయన అన్నారు. ఆయన ఆశయమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ అంతకుముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావటం ఎంతో బాధాకరం కలిగించిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. వారు మన ప్రజల కొరకు కానీ తెలంగాణ కానీ స్టూడెంట్గా ఉన్నా కానీ అప్పటి నుంచే వారు విధానాలను ఆలోచించి ప్రజలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఏది చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో కొన్ని రోజులు జాబ్ చేసి వదిలేసి కాలేజీలు ఉన్నప్పుడు, స్కూళ్ళు ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం అవుతూ ఉంది. ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ఈ విధానాలు చేయాలని ప్రతి గ్రామాన తిరిగి ప్రజలకు మనకి ఏదైతే అన్యాయం అవుతూ ఉందో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత 69 నుంచి కూడా అంతకంటే ముందు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటూ లాస్ట్కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. ఈరోజు జయంతి రోజు ఎందుకు జరుపుతూ ఉన్నాము? వారు మనందరి గురించి, మనందరం బాగుపడాలని విధానాలు చెప్పిన మహనీయుడు కాబట్టి, అటువంటి మహనీయుడు ఆలోచనలు గత 10 సంవత్సరాలు తుంగెన దొక్కి ఉద్యోగాలు లేక, ప్రమోషన్స్ లేక, డెవలప్మెంట్ లేక ప్రజలు విసుకెత్తి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ కానీ వితిన్ 3-4 మంత్స్లో ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ మొన్ననే టెక్నికలీ కనీసం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు కూడా వృత్తుల నైపుణ్యత పెరగాలని, మనకు కావాల్సిన ఇక్కడనే చేసుకునే విధంగా మరి యూనివర్సిటీలు దానికి ప్రోత్సహించడం జరిగింది.
ఈ విధంగా తప్పనిసరిగా మన అధికారులు కానీ మేము అందరం ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా మన విద్యార్థులకు కానీ రైతు సోదరులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన చేసుకుంటే విధంగా ముందుకెళ్తామని వారి జయంతి రోజు నేను చెప్తా ఉన్నాను. సిద్ధాంతకర్తగా కొత్తపల్లి జయశంకర్ గారు ఒక విద్యావేత్త, కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యన అనేక సమావేశాలు, విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న నీళ్లు నిధులు నియామకాలు దానికి వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి ఆయన స్ఫూర్తి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ సాధించుకున్నప్పటికీ అప్పటి రోజున ఆయన లేకపోవడం చాలా విచారకరం. కానీ ఆయన ఏదైతే ఆయన ఉద్యమం నడిపించిండో తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా, అంటే రాబోయే తరాలు, ముఖ్యంగా యువకులు వారిని మర్చిపోలేము. ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మరియు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, బోధన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో దీనిలో మనకి ఏదైతే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనకి తొలి విడత, అదేవిధంగా మలి విడత ఉద్యమంలో ఎటువంటి ఆశయాల గురించి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపారో ఆ ఆశయాల గురించి అధికారులు. రావుట్ల గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే గోపాల కాలువలను ఘనంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తమ గ్రామంలో ముందుగానే ఈ పండుగ నిర్వహిస్తామని గ్రామస్తులు చెప్పారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గోపాల కాలువ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు ఉట్టికొట్టి జెండాను ఎగురవేసి సన్నివేశాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తమ రావుట్ల గ్రామాన్ని సిర్నపల్లి సంస్థానంలోని చీలం జానకీబాయి దొరసాని పరిపాలించడం జరిగిందని చెప్పారు. దొరసాని ఆధ్వర్యంలో రావుట్ల గ్రామంలో ముందుగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించిన తర్వాతే మిగతా గ్రామాలలో నిర్వహించే ఆనవాయితీ ఉండేదని వివరించారు. దానిని అనుసరిస్తూ మంగళవారం నాడు తమ గ్రామంలో కృష్ణాష్టమి పండుగ సందర్భంగా నిర్వహించే గోపాల కాలువను గ్రామ పెద్దలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో మొక్కలు నాటితే రాబోయే తరాల వారు ఎలాంటి ఇబ్బందులకు లోనవ్వకుండా ఉంటారని ఆయన తెలిపారు. మాక్లూరు మండలం మాదాపూర్ స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పాల్గొని శ్రమదానం చేశారు. మొక్కలు నాటి మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ ప్రస్తుతం గుట్టలు, అడవులు అంతరించిపోతున్నాయని, తద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి విజయవంతం చేయాలని అన్నారు. నాటిన మొక్కలను కాపాడి భావితరాలకు
ఎలాంటి వైపరీత్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హరితారం అని, గ్రీన్ ఫ్రైడే అని, సండే 10 అనేటువంటి కార్యక్రమాలు చేసింది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల గురించి కూడా వారం రోజులు మేమంతా ఎండిఓ కానీ డిపిఓ కానీ అందరం కలిసి మా స్పెషల్ ఆఫీసర్ మొత్తం తిరగడం జరిగింది. మరి అదే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. కానీ కాకపోతే పేరు మార్చడం, ఇది పచ్చదనం అని స్వచ్ఛదనం అని పేరు మార్చడం, దాంట్లో ప్రోగ్రాం అంతా సేమ్ కాబట్టి 5 రోజుల కార్యక్రమం. నిన్నటి కార్యక్రమంలో 9 అంశాల మీద మనం చేసుకున్నాం. ఈ రోజు కార్యక్రమం 8 అంశాలు. దాంట్లో మనం తాగునీరు, అట్లాగే వర్షపు నీరు సంరక్షణ, ఇది శుభ్రంగా ఉంచడం, ఇప్పుడున్న ప్రభుత్వ స్థలాలు కానీ స్కూల్స్ కానీ ఇవి నీట్గానే ఉంచాలి. నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు టీచర్స్ అందరూ, పిల్లల్ని కనేది తల్లిదండ్రులు అయితే విద్యాబుద్ధులు నేర్పేది టీచర్స్. కాబట్టి మీరు టీచర్స్, పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయాలి. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి మీకు స్పెషల్గా కోరుతున్నా. అట్లాగే అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ అంతా ఉన్నారు. మరి దీంట్లో అందరు పార్టిసిపేట్ కావచ్చు, ఏదో అధికారం ఉన్నది పదవి ఉన్నది అనకుండా యువత, ఇక్కడ ఉన్న యువత పార్టిసిపేట్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్స్, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఒక కమిటీ ఏర్పరచుకొని పార్టిసిపేట్ కావచ్చు. ఎవరైనా పైనుంచి వస్తే మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మా మాక్లూరు మండలే నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా తీసుకురావాలి నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఎండిఓ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని తహసీల్దార్ శ్రీధర్ గ్రామస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను సంబంధిత అధికారులు నిత్యం సందర్శించి వాటిని కాపాడాలని ఆయన సూచించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని పల్లె ప్రకృతి వనాన్ని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీధర్ సందర్శించారు.
ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని సంబంధిత అధికారులను, సిబ్బందికి ఆయన ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ చెట్లను కాపాడే విధంగా సిబ్బందితో పని చేయించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుట్టలు, అడవులు అంతరించిపోతున్న సమయంలో ఈ ప్రకృతి వనాలను కాపాడుకుంటే రాబోయే తరాలకు ఎలాంటి వైపరీత్యాలు లేని విధంగా అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ ప్రకృతి వనాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణుకాదేవి, కారోబార్ గణేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజా నర్సయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. క్షణికావేశంలో రక్తం పంచుకొని పుట్టిన అన్నను తమ్ముడు హత్య చేయడం కలకలం రేపింది. చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయడం విడ్డూరం. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని దాల్మల్ గుట్టలో రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన స్వల్ప వివాదం చివరకు తమ్ముని చేతిలో అన్న వకీల్ కృష్ణ హత్యకు గురయ్యాడు. వకీల్ కృష్ణ, వకీల్ రాజు ఇద్దరు అన్నదమ్ములు. రాత్రి సమయంలో స్నానం చేయడానికి చీకటిగా ఉండటంతో తన తమ్ముడు వకీల్ రాజును లైట్ వేయమని చెప్పగా తమ్ముడు రాజు భోజనం చేస్తున్నానని, తిన్న తర్వాత వేస్తానని అన్నాడు. చిన్నపాటి విషయానికే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో రాజు క్షణికావేశానికి లోనై కుట్టు మిషన్ కత్తెరతో అన్న కృష్ణ మెడపై దాడి చేయగా కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే రాజు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రోజు దానం చేస్తాడు. ఆమె నీళ్ళు పోసుకుంది, కుట్టేయాలని చెప్పిండ్రు. చిన్న వాళ్ళ టెన్షన్తో తలుపులు పెట్టుకొని తినటి తలుపులు నూకి రాజుగా అయితే అంటే మేము తింటున్నామే రాగి వేస్తామని అన్న. ఆనంగసుగా అయితే తలుపు గట్టిగా నూకి లోపలికి పోయి ఇద్దరు పుస్తాం మస్తమైన నేను సుఖపోయినా నువ్వు గుద్దుకోను ఇంకా మంచం కత్తెరుండే సంపత అనుకోలేడు. పదవీ కాలం ముగిసిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వేసిన మండల కమిటీలు చల్లవని ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అరవపల్లి పురుషోత్తం గుప్తా స్పష్టం చేశారు. అన్ని జిల్లాల మాదిరి జిల్లా అధ్యక్షుడిని ఎన్నిక చేసిన తర్వాతనే మండల కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అరవపల్లి పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో తనతో పాటు మోటూరి మురళి మహాసభ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులపై ఉన్న గౌరవంతో సంవత్సరం పాటు అధ్యక్షుడిగా కొనసాగి రాజీనామా చేయటం జరిగిందని అన్నారు. అప్పటి తీర్మానం ప్రకారం మొదటి సంవత్సరం తాను అధ్యక్షుడిగా కొనసాగానని చెప్పారు. అనంతరం 2వ సంవత్సరం అధ్యక్షుడిగా మోటూరి మురళీ గుప్తా తర్వాత సంవత్సరం పాటు సేవలందించారు. ఏప్రిల్ 2024లో అధ్యక్ష పదవి ముగిసినప్పటికీ మండల కమిటీలు వేయటం జరుగుతోందని పత్రికా ప్రకటన చేయటం సరైన పద్ధతి కాదని అన్నారు. పెద్దల ఒప్పందం ప్రకారం వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ అధ్యక్షులు అరవపల్లి పురుషోత్తం గుప్తా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండ వీరశేఖర్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడైన నేను జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు మోటూరు మురళి గారు గత ఏప్రిల్లోనే వారి మార్చిలోనే వారి పదవి విరమణ చేయాలి, కానీ కాలయాపన జరుపుతూ ఇంకా ఆ కార్యవర్గం ఉంది. అది నిజంగా చెప్పాలంటే కాల పరిమితి అయిపోయింది.
వారు రిజైన్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మండల అధ్యక్షులను ఎన్నుకుంటున్నారో అది చాలా తప్పు. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే మండల ఎలక్షన్ కావాలి. దయచేసి మన ఇందూరు పట్టణంలోని మండల అధ్యక్షులు అందరూ అలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని, ఇదే విషయంలో మన అరవపల్లి పురుషోత్తమ గారు పట్టణ ఆరోగ్య సంఘంలో 15 ఆగస్టు 10 o'clock ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దయచేసి మండల అధ్యక్షులు, కార్యదర్శి మరియు వారి కార్యవర్గం అందరూ విచ్చేసి తమ అమూల్యమైన సలహాలను ఇచ్చి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోస్టు మాస్టర్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటికొచ్చిన 2 వ్యక్తులు పోస్టు మాస్టర్ను తమ వెంట తీసుకువెళుతున్న వీడియో ఫుటేజీ వైరల్ అయింది. ఈ విషయమై బాధితుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాన్సువాడ మండలం బుడ్మి గ్రామంలో సాయినాథ్ అనే వ్యక్తి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతను కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం నాడు ఉదయం గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి సాయినాథ్ను ఇంటిలో నుంచి మెడపై చేతులు వేసి బలవంతంగా బయటకు తీసుకువెళ్ళినట్టు, ఆ తర్వాత కారులో ఎత్తుకెళ్లినట్టు భార్య రామలక్ష్మి తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ అని పిలిచింది. సాయినాథ్ అని పిలవంగానే మా ఆయన జర చోలిన పడతలేదు. ఎవరు వచ్చిండ్రు అని అన్నా. అంటే సరే అని బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇట్రా సాయినాథ్ అని అన్నారు. అని మిడిసిల మీద చేతేసుకొని కిందికి తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన. వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడికి తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు. నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికిన. ఉరికే వరకల్లా నేను ఈడున్నా. నేను గొల్లెం పెట్టేసరికల్లా ఆడికి పోయింది. దాని వరుకుంటూనే పోతున్నా. వరుకుంటూ పోయే వరకల్లా ఆడికి పోతున్నారు. వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ ముంగడ కారు ఉన్నది. ఆ కారు డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కార్ నెంబర్ దూరం ఉంది కదా తెలియలేదు. మరి వెంటనే మీరు అందరికి ఫోన్ చేసింది. అంటే మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉండేనా? ఏం నాకైతే ఏం తెలియదు. మా ఇంటి ముంగడికి ఇప్పటిదాకా ఒక్కరు రాలేదు. సాయినాథ్ డిపార్ట్మెంట్ గుడిమే పోస్ట్ మ్యాన్ డిపార్ట్మెంట్. ఎంతమంది పిల్లలు మీరు? పిల్లలు లేరు. ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు? నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి పెడదామని వచ్చినాం. మరి ఎటు పోయిండు ఏం కథ గుంజుకపోయిండు. ఫోన్ చేస్తే రింగ్ లేపుతేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంది. మరి ఎట్లా అని వీళ్ళందరూ చెప్తే మరి పెడదామని తొలకొచ్చి టీచర్స్ కాలనీ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 31వ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ రజియా సుల్తానా, ఎంఐఎం ఇన్ఛార్జ్ మునావర్ అలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వారు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ కుటుంబాలకు దాదాపు 50 చెక్కులు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మొహమ్మద్ మునావర్ అలీ, సలీం సైబాష్, హర్షద్ పాషా, ఆసిస్ రాయి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతిలను పురస్కరించుకొని నవిపేటలో జన వికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, అరటి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా తెడ్డుపోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన జయశంకర్ సార్ విద్యావంతుడు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా ధరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులున్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని, తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ఆయన కొనియాడారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను, ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన కృషిని మాజీ మంత్రి వివరించారు. డిచ్పల్లి మండలంలోని ఆర్కే పిల్లల ఆసుపత్రి డాక్టర్ దీపక్ రాథోడ్ సౌజన్యంతో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ దీపక్ రాథోడ్ వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా సంక్షేమాధికారిని రసూల్ బి హాజరయ్యారు. ఆమెతో పాటు మహిళా సాధికారత అధ్యక్షురాలు లక్ష్మి, ఆరోగ్య విస్తరణాధికారి వై శంకర్, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహాన్, ఎంపీడీఓ ఆకుల రాజేందర్, సిడిపిఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో కొనసాగుతున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని మంగళవారం డిఎల్పిఓ మధుకర్ పరిశీలించారు. మురికి కాలువలు, రోడ్డులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ప్రీతం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు నియోజకవర్గం ఆలూరు, నందిపేట్, మాక్లూరు, డొంకేశ్వర్ మండలాల్లోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. మారంపల్లి, గంగసరం, గాదేపల్లి, జీజీ నడుకుడ, శాపూర్, నందిపేట్, ఐలాపూర్, గుంజలి, ఆంధ్రానగర్, బల్మల్, ఆలూరు గ్రామాలలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. నగరంలోని 31వ డివిజన్ ఆటో నగర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎంఐఎం ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ఆధ్వర్యంలో త్రాగునీటిలో క్లోరైడ్ శాతాన్ని పరిశీలించడం జరిగింది. ఆటో నగర్తో పాటు పలు కాలనీలలో మంచినీటిని సేకరించి వాటి యొక్క క్లోరైడ్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, డిఈ ముస్తాక్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సాల్మాన్ మరియు 31వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ మహిపాల్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 43 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్మూరు పట్టణంలో త్రాగునీటి విస్తరణ పనులకు శ్రీకారం. పనులు పూర్తయితే మరో 20 ఏళ్ల వరకు త్రాగునీటి ఇబ్బందులు ఉండవని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు. బాన్సువాడ పట్టణంలో కలకలం రేపిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిడ్నాప్ ఘటన. వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుని భార్య. పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం సైతం అందివ్వాలని సూచన.
హత్యలకు దారి తీస్తున్న క్షణికావేశ ఘటనలు. చిన్నపాటి వివాదంతో రక్తం పంచుకొని పుట్టిన అన్నను హత్య చేసిన తమ్ముడు, పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.